హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మరి సంక్రాంతికి సొంత ఊర్లో అయితే వెళ్ళారా? మేము ఈసారి అయితే చాలా డౌట్ అనుకుంటూ ఉన్నాము, బట్ లాస్ట్ మినిట్లో మా టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. సో ఇంకెందుకు ఆలస్యం, చలో అనుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఈ క్లిప్పింగ్ చూస్తుంటే ఎస్విఎస్సి మూవీలో పెద్దోడు చిన్నోడు ఇంటికి వస్తున్నట్టుంది కదా. ఈసారి అలా కుదిరేసింది. అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము కలిసి వెళ్తున్నాం ట్రైన్లో. అండ్ ఇక్కడ మా బుడ్డోడు అయితే వాడి నవరసాలను బయటకు తీస్తున్నాడు. కొంచెం కోపం, కొంచెం అమాయకత్వం అన్నట్టు. మా ఆల్రెడీ కాజన్ కియా అన్నట్టు స్టార్ట్ అవుతున్నప్పుడే కొంచెం క్రాంకీగా ఉన్నాడు. ఇంకా రాత్రి అంతా జాతర అయిపోయింది. మా అక్కకి అస్సలు పడుకోలేదనమాట. ఇంక కంపార్ట్మెంట్ అంతా అలా తిరుగుతూనే ఉంది పాపం ఎత్తుకుని. అలా తెల్లారిపోయి అయితే రాజమండ్రి వచ్చేసాము. రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంటే వీడియో తీయకుండా ఉంటామా? లక్కీలీ ట్రైన్ అయితే బ్రిడ్జ్ మీద ఆగిందనమాట. సో మంచి వ్యూ ఎంజాయ్ చేసాము. మా ఇంటికి రాగానే నేనైతే ఫస్ట్ చేసేవాడిని మా ఇంట్లో మొక్కలన్నీ ఎలా ఉన్నాయి, కొత్త మొక్కలు ఏంటి అనేసి చూస్తూ ఉంటాను అనమాట. అన్ని ప్లాంట్స్ భలే గుబురుగా పెరిగాయి. ఏంటమ్మా సీక్రెట్ అనేసి అడిగితే ఏం లేదంటుండే పెద్ద లిస్ట్ చెప్పారు. డైలీ వాటర్ పోస్తారంట, టైమ్లీ ట్రిమ్ చేస్తారు ప్లాంట్స్ని, అండ్ ఇలా కిచెన్ వేస్ట్ని, అలోవెరా లీవ్స్ని కట్ చేసి మొక్కలు మొదట్లో అయితే వేస్తారంట. రాత్రి అంతా జడ్జనగా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మా బుడ్డోడు చూసారా అందరిని ఎలా కాకపడుతున్నాడు. ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ కూడా చేసేసాక నేను మా అమ్మాయి అయితే రంగోలీ కాంపిటీషన్కి వెళ్ళాము. ఇది వచ్చేసి బీజేపీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. సో మహిళా కార్యకర్తలందరూ తప్పకుండా ఉండాలని చెప్పేసి అమ్మని తీసుకుని వెళ్ళాను. థీమ్ వచ్చేసి వికసిత్ భారత్ అండ్ సంక్రాంతి అనమాట. నేనేమో అసలు ప్రిపేర్ అవ్వలేదు. మా అమ్మ పార్టిసిపేట్ చేయమంటే ఇంక సరదాగా అలాగా అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసి పెట్టాను. ఇంక ఇంటికి వచ్చాక అయితే వైట్ పెయింట్తో ఇలా వాకిట్లో ముగ్గులు పెట్టాను. ముగ్గులు ప్లాంట్స్తో అయితే భలే ఉంది క్యూట్గా. ఇంక అస్తమాటికి వచ్చి చూసుకునేదాన్ని. ఇంక ఇంత చేశాక మన చేతులు కాళ్ళు పనిచేస్తాయా నెక్స్ట్ డేకి. కానీ ఎలాగో భోగి మంటలు స్టార్టింగ్ నుండి చూడాలని చెప్పేసి పొద్దున్నే లేచేసాము. పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేయించేసి ఇలా భోగిదండలు వేయించేసాము. హైదరాబాద్లో ఉంటున్నామన్న పేరుకే కానీ ఒక్క మాల్కి కూడా వెళ్ళలేదు నేను అక్క. మా ఊర్లో రీసెంట్గా మాల్ అయితే ఓపెన్ అయింది. ఇదే ఫస్ట్ మాల్ అనమాట రాజమండ్రిలో. సో ఇదన్నా చూద్దామని చెప్పేసి ఈవినింగ్ పిల్లల్ని వేసుకుని బయలుదేరాము. ఎంట్రన్స్లోనే ఇలా కార్ రైడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా బెల్లం చుట్టూ ఏగల్లాగా పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా మా వాళ్ళని కూడా ఒక రౌండ్ వేయించేసి ప్రశాంతంగా షాపింగ్ చేసుకున్నాం మేము. ఇంట్యూన్లో కిడ్స్ వేర్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్. ఇంక మా బుడ్డగాళ్ళకి అయితే ఒక 4 జతలు తీసుకున్నాము. నెక్స్ట్ డే సంక్రాంతికి అయితే మళ్ళీ పొద్దున్నే మళ్ళీ కలకండని బయటకు తీశాను. వాకిట్లో డిజైనర్ లెహంగా వేసుకున్న అమ్మాయి బొమ్మను అయితే పెట్టాను. పక్కనే ఇలా పొయ్యి పెట్టి ఆవు పాలను పొంగించాము కుండలో. తర్వాత అయితే పెద్దలకి అటుకులు, బెల్లం, పళ్ళు పెట్టుకుని నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. అండ్ అక్కేమో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యింది. ఇది వచ్చేసి అక్క వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామ దేవతని పుట్టింటి నుండి అత్తవారింటికి పంపించే వేడుక అనమాట. ఇంకా మా ఊర్లో అయితే ఫస్ట్ కేదార్తో భోగిదండలు వేయించేసాము. అండ్ మా మరిది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారనమాట అక్కడ. కేదార్కి ఏం కావాలో ఆ బుడ్డోడికి కూడా అదే కావాలంటాడు. ఇంకా వాళ్ళిద్దరినే కొట్టుకోకుండా చూసుకోవడమే మా అందరి టాస్క్. తర్వాత అయ్యప్ప స్వామి ఊరేగింపు జరిగింది. రథం ఎంత బాగా అలంకరించారో కదా. ఇంకా ఊరు నుండి రాజమండ్రి రిటర్న్ అయ్యే దారిలో అయితే నర్సరీలు ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయో. మొక్కల్ని పెంచడానికి ప్లేస్ లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇలా మొక్కల్ని అయితే కొనుక్కుంటూ ఉంటా. అలా మా 5 days ట్రిప్ 5 minutesలో అయిపోయింది. మీకు పండగ త్వరగా అయిపోయినట్టు అనిపించిందా? నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.